ఆయనే ఆచార్యుడు. సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసమహం భజే అని ఆయన అన్నిలో అందరికీ మొట్టమొదటి ఆచార్యుడు ఆయనైతే ఇక్కడ ఏదో ఆచార్య పదం అంటున్నాడు. కొంచెం అదేమిటి అని కాస్త సాపేక్షగా చూశారేమో ఉద్ధవుని వైపు. ఆయన వెంటనే సవరించు అని చెప్తున్నాడు. అంగిరసస్సుత స్వామి, మీరు కాదు ఆచార్యులంటే ఏదో సురాచార్యులని దేవతలందరికీ ఆచార్యులు బృహస్పతి అనే ఉన్నాడు కదా, ఆయన అంగిరసుని యొక్క కుమారుడు ఆంగిరసుడు అని అడిగాడు. అయితే అది నిశ్రుతంతే ముఖాంబోజాత్ యదాహ భగవాన్ అజహ. అంతేకాదు బ్రహ్మ కూడా మీ నోటి గుండానే ఉపదేశం పొందినట్లుగా చెబుతూ ఉన్నారు, సాక్షాత్తు బ్రహ్మనే. అంతేకాదు ఆయన తన పుత్రులైన భృగుముఖ్యులందరికీ కూడా మహర్షులకు కూడా చెప్పినట్లుగా మనకి వినవస్తూ ఉంది. అంతేకాదు దేవ్యైచ భగవాన్ భవః, ఇంకా ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా తన భార్య అయిన పార్వతి కూడా ఈ విషయం చెప్పినట్లుగా ప్రమాణం ఉంది. ఎందుకంటే ఇందాక చెప్పాము, చెప్పినటువంటి దాంట్లో విశ్వక్సేన కపాలభృతు అని, శివుడు కూడా శివరాత్రమని ఒక్కొక్క రాత్రిలో ఒక్కొక్కర బ్రహ్మరాత్రం, నారదరాత్రం, విశ్వక్సేనులకి సంబంధించినటువంటి ఒక రాత్రి, తర్వాత శివునికి ఉపదేశించిన రాత్రి శివరాత్రం అనే ఒక రాత్రిలో ఆయనకు ఉపదేశించేయడాన్ని సంహితలలో ప్రమాణం ఉంది. అందువల్ల ఆయన కూడా ఉపదేశాన్ని పొంది ఉన్నాడు గనక ఆయన తన భార్య కూడా ఈ సాత్వతాన్ని చెప్పినట్లుగా ఇక్కడ మాకు తెలిసింది. అలాంటి దాన్ని చెప్పండి అని ఏతద్వై సర్వవర్ణానాం ఆశ్రమాణాంచ సత్తమం, ఈ శాస్త్రమే సర్వవర్ణానాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది చాతుర్వర్ణముల వాళ్ళ కూడా, అంటే చాతుర్వర్ణం అంటే సరిపోయిందా, మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాడు ఆశ్రమాణం అని. అందరికీ వచ్చేసింది కదా మళ్ళీ, ఎందుకంటే కాదు, ఆశ్రమములు 4, బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ సన్యాసాశ్రమములని 4 ఆశ్రమాలు. అయితే ఈ 4 వర్ణాల వాళ్ళకి బ్రహ్మచర్య గార్హస్థ్యమే తప్ప వానప్రస్థ సన్యాసాశ్రమాలకు కూడా అధికారం లేదు. శూద్రులకు వస్తే ఒక గార్హస్థ్యమే తప్ప బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసాశ్రమాలకి అవకాశం లేదు. కనుక 4 వర్ణాలని చెప్పినంత మాత్రంలో కాదు, 4 వర్ణాల్లో కూడా ఆశ్రమాలని బట్టి కూడా వాళ్ళకి ఇది అనుష్ఠించే అవకాశం ఉంది. అలాగా అందరూ కూడా అనుష్ఠించటానికి ఉత్తమోత్తమైనటువంటి యొక్క పద్ధతి సత్తమం, శ్రేయసాం ఉత్తమం, సమస్తమైనటువంటి యొక్క శ్రేయస్సులను కలగ చేయడంలో కూడా ఉత్తమమైనటువంటిది అని నేను అనుకుంటున్నాను. మన్యే స్త్రీ శూద్రాణాంచ మానదా. ఒకటే కాదు, అనర్హులు అనుకున్నటువంటి వేదాది అధికారముల ఎందుకొనిటేం చెప్పేటువంటి స్త్రీలకు కూడా ఆరాధించుకునేటువంటి అవకాశం ఇందులో ఉంది అని. ఏతత్ కమలపత్రాక్ష కర్మబంధ విమోచనం, కర్మ వల్ల కదా ఈ రకంగా పుట్టడం చావడం అనేటువంటి రకరకాలైనటువంటి ఈ అనుభవాలు కలుగుతున్నాయి. మరి ఆ కర్మను ఒకటి తెంచివేస్తే కదా మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే అది ఈ ఒక శాస్త్రం వల్లనే సాధ్యమవుతుంది. అందుకన ఈ కర్మబంధాన్ని తొలగజేసేటువంటిది. భక్తాయచ అనురక్తాయ, నాకు మీ యందు ప్రీతి ఉంది, విశ్వాసము ఉంది, మీ ద్వారా తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష నాకు ఉంది కనుక. అంటే మరి ఇక్కడ ఒకటి విశ్వేశ్వరేశ్వర అంటున్నాడు. బ్రహ్మ ఇంద్రాది రుద్రాదులంతా ఉన్నారు, వారు విశ్వేశులు, వాళ్ళందరికీ కూడా ఈయన ఈశ్వరుడు, వాళ్ళందరి చేత కూడా ఆరాధింపబడేవాడు, వాళ్ళందరికీ కనుక విశ్వేశ్వరేశ్వర అని సంబోధించి స్వామిని ప్రార్థిస్తే శ్రీ భగవాను వాచ, పరమాత్మ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. కృష్ణుడు నహ్యంతో అనంతపారస్య, ఈ ఒక్క విషయం స్పష్టంగా మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ముందు చెప్పే దాంట్లో స్వామి అనంతమైనటువంటి శాస్త్రం, దీనికి అంతమే లేదు అని చెప్తున్నాడు. నహ్య అనంత అనంతపారస్య, దీనికి ఇది ఇక్కడికి దీని చివరి ఎడ్జ్ అని చెప్పడానికి వీల్లేదు, అంతము ఇక్కడికి అని చెప్పడానికి వీల్లేదు. అంత గొప్ప శాస్త్రం ఇది.
అయినప్పటికీ కర్మకాండస్య చోద్ధవ, ఓ ఉద్ధవుడా, ఈ కర్మకాండ అనేటువంటి పరమాత్మకు చేయవలసినటువంటి ఆరాధనా ప్రక్రియనంతా కూడా నేను చెప్తున్నాను. సంక్షిప్య వర్ణయిష్యామి. నిజంగా కూడా పరమాత్మ గనక ఈ విధంగా చెప్పబడాడేమో అని దాసుడు అనుకుంటున్నాను. ఆ 54 శ్లోకాల్లో పంచరాత్రాన్ని మొత్తము ఉపదేశించేశాడు. అది ఇతరులకు ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పుడు మనం పరిశీలిస్తే తెలుస్తుంది. అడిగాను అందుకనే. అందువల్ల వైదిక తాంత్రికో మిశ్ర ఇది మే త్రివిధోమఖ. ఈ రకమైనటువంటి భగవదారాధన అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. వైదికమని, తాంత్రికమని, మిశ్రమని. ఇది వైదికం అన్నప్పుడు వేద సంబంధమైన చెప్పుకున్నాం ఇంతవరకు. మనకి తాంత్రికం అంటే పాంచరాత్రమని వ్యవహారం అందరూ కూడా నిరూపించారు. ఈ త్రయాణం ఈప్సితైనైవ విధినా మాం సమర్చయేత్. దీంట్లో ఏ ఒక విధానాన్నైనా అనుసరించి నువ్వు నన్ను ఆరాధించవచ్చును అని చెప్తాడు. యదా స్వనిగమేనోక్తం ద్విజత్వం ప్రాప్య పూరుషః యథా యజేత మాం భక్త్యా శ్రద్ధయా తన్నిబోధమే. ఇది స్వనిగమేనోక్తం, స్వశాఖ సంబంధమైనటువంటి విధానంగా ద్విజత్వం ప్రాప్య, సంస్కారములన్నీ పొంది, ఉపనయన సంస్కారములన్నీ కూడా పొంది అప్పుడు ఇది చెయ్యాలి. ఎందుకంటే పాంచరాత్రం కూడా వేదవత్, అధ్యేతవ్యంచ వేదవత్. అందువల్ల ఇది ఉపనయన సంస్కారం లేకుండా అధ్యయనం చేయడానికి వీల్లేదు అనే ఒక నియమం చెప్తూ, అందువల్ల ఆ రకంగా యజేత మాం భక్త్యా శ్రద్ధయా తన్నిబోధమే, ఏ విధంగా నన్ను ఆరాధించాలో చెప్తూ ఉన్నానని చెప్తాడు. అచ్చాయాం స్థండిలేవ అగ్నౌ సూర్యేవ అప్సు హృది ద్విజే ద్రవ్యేణ భక్తియుక్తోర్చేత్ స్వగురుం మాం అమాహేయ. ఇక్కడ చెప్తున్నాడు స్వగురుం మాం. నువ్వు ఇందాక ఎవరో ఆచార్యులు ఉన్నారు, కాదు నేనే, నన్నే ఆచార్యులుగా నువ్వు అనుకొని నన్ను ఈ విధంగా ఏమాత్రం కాపట్యం లేకుండా, ఫలాపేక్ష లేకుండా ఆరాధన చేసినట్లయితే తప్పకుండా అనుకున్నటువంటి యొక్క పరమాత్మ యొక్క ప్రాప్తి కలుగుతుంది అని. ఇది అర్చాయాం మూర్తి యందు గాని, స్థండిలే చక్రాబ్జ మండల కుంభములయందు కాని, అగ్నౌ అగ్నిహోత్రమునందు గాని, సూర్యేవా సూర్య మండలాంతర్వర్తి అయినటువంటి భగవాను యందు కాని, అప్సు నీటి యందు కాని, హృది మనస్సులో కాని ఈ విధంగా చేసినట్లయితే వాళ్ళకి ఆ రకమైనటువంటి యొక్క ఇక్కడ ఈ అర్చామూర్తి ఆరాధన వచ్చినప్పుడు 8 రకాలుగా మూర్తులు ఉంటాయని చెప్పి, శైలి, దారుమయి, లౌహి, లేప్య, లేఖ్యాచ సైకతి, మనోమయి, మణిమయి, ప్రతిమ, అష్టవిధా స్మృత అని. శిలారూపమైనటువంటి మూర్తి కావచ్చు, దారు ఒక కర్రతో చేసినటువంటిది కావచ్చు, 5 పంచలోహాలతో చేసేటువంటి లౌహి కావచ్చు, లేప్య ఇతరమైనటువంటి వర్ణలేపనం చేసేటువంటి ఒక ఏర్పాటు చేసినటువంటి ఒక మూర్తి కావచ్చు, లేఖ్యాస కేవలం చిత్రపటం లాంటి మూర్తి అయినా కావచ్చు, సైకతి ఏదైనా శుద్ధ సున్నం మొదలైనటువంటి వాటితో ఏర్పాటు చేసిన మూర్తి అయినా సరే, మనోమయి మనస్సులో భావించేటువంటి మూర్తి అయినా ఆరాధన చేసుకోవచ్చును అని వాటి విధానమంతా ఏ వస్తువులతో ఏ మూర్తిని ఆరాధించాలి అనేటువంటిది చెబుతూ, చలాచలేతి ద్వివిధ ప్రతిష్ట. అది చల ప్రతిష్ట, అచలం అని 2 విధాలుగా ఉంటుంది బింబం. ఒకటి మూర్తి కదలకుండా ఉండే మూర్తి ధ్రువమూర్తి అంటాం. చలమూర్తి అనేటువంటిది అక్కడక్కడ ఆయా ఉపచారముల కోసం తీసుకువెళ్లేటువంటి యొక్క ఉత్సవమూర్తి, కర్మార్చ అనేటువంటి పేర్లతో ఉండేటువంటివి 2 రకాలుగా ఉన్నాయి. వాట్లలో ఉద్వాస ఆవాహనే నస్తః స్థిరాయాం. ఉద్వాసనం, ఆవాహనం అనేది స్థిర మూర్తిలో ఉండదు. అది అస్థిరాయాం వికల్పస్యాత్. అది చలమూర్తి అయినట్టయితే చేయవచ్చును, చేయకుండా అలాగే పెట్టవచ్చును. స్థండిలం అంటే చక్రాబ్జ మండలం, కుంభం మొదలైనటువంటి వాళ్ళు ఆవాహన చెయ్యాలి, వెంటనే విసర్జన కూడా చెయ్యాలి అని 2 కూడా భవేద్వయం అని చెప్తూ, ఈ విధంగా స్నపనంతు విలేప్యాయాం అన్యత్ర పరిమార్జనమని ఈ రకమైనటువంటి చిత్రములతో ఉన్నటువంటివి కానీ వర్ణ విలేపనం చేసినటువంటి వాటిలలో మాత్రం స్నపనం ప్రత్యక్షంగా ఉండదు. ఇతరమైన శైలి మొదలైనటువంటి మూర్తుల యందు స్నపనాది కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవచ్చును. అందువల్ల ఈ ప్రసిద్ధమైనటువంటి నా ఆరాధనకు సంబంధమైనటువంటి శాస్త్రోదితమైనటువంటి వస్తు సముదాయాన్ని అంతా కూడా సమకూర్చుకొని చేసుకోవాలి. అలా కాని పక్షంలో సాధ్యం లేకపోతే మానసయాగం అని చెప్పబడింది పాంచరాత్రంలో. మానసంలో తాను భావిస్తూ లేనటువంటి వస్తువులు కూడా తాను మనస్సుతో సమర్పించి
ఆరాధన పూర్తి చేసుకోవచ్చు. ఇది మానసారాధన అనేటువంటిది కూడా పాంచరాత్రంలో ఒక విధానం. అలా అందులో స్నానాలంకరణం ప్రేష్టం. ఈ ప్రధానమైన ఆరాధనలో స్నానాసనము అలంకారాసనం నాకు చాలా ఇష్టం అని స్వామి చెప్తాడు. ఈ స్థండిలంలో తత్వన్యాసాదులన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. చాలా విశాలమైనటువంటి విషయం. అందువల్ల ఆ విధంగా చేస్తూ వహ్నౌ ఆజ్యప్లుతం, అగ్నిలో పరమాత్మ ఆవాహన చేసి హోమరూపంగా ఆరాధన చేయడం అనేటువంటిది ఒకటి. ఇందులో చతుస్థానార్చనం అని ఉంది. 1 బింబం, 2 కుంభం, 3 మండలం, 4 అగ్ని. ఈ 4 చతుస్థానార్చన అనేటువంటి విధానాన్ని చక్కగా నిరూపిస్తూ ఏది ఏ రకంగా అగ్నిలో ఏ రకమైన సంస్కారములు ఏ రకమైన మంత్రములతో ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధమైనటువంటి మూలమంత్ర హవనం ఎలా చేయాలి, అలాగే ఇతరమైనటువంటి పరివార హోమములు ఎలా చేయాలి, ప్రాయశ్చిత్తములు ఎలా చేయాలి, ఈ మొదలైనటువంటి పూర్ణాహుతివంతం ఉండేటువంటి విషయం అంతా కూడా ఈ హోమ ప్రక్రియనంతా చెప్తారు. అలాగే స్థండిలే అంటే చక్రాబ్జ మండలము యందు న్యాసం చేసేటువంటి ఒక విధానాన్ని అంతా కూడా చెప్తారు. ఇందులో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి అయినటువంటి ఆగమాల్లో లేనటువంటి అర్చన అనేటువంటి విధానాన్ని స్వామి స్పష్టంగా చెప్పి శుచి సంభృత సంభార ప్రాక్తభ్యై కల్పితాసన, దానికి ఆరాధన కూర్చునేటప్పుడు తాను శుచి అయి తాను ప్రాముఖంగా గాని ఉదగ్ముఖంగా గాని దర్భాలు వేసుకొని దానిపైన కూర్చొని లేదా పరమాత్మకు సమ్ముఖంగా అయినా కూర్చొని ఆరాధన చెయ్యాలి. కృతన్యాసాం, తాను న్యాసం చేసుకొని మంత్రన్యాసం, పరమాత్మకు కూడా మంత్రన్యాసం చేయాలని, అందులో ఆయా న్యాసాలు ఆ మూర్తులను బట్టి నిలుచున్న మూర్త్యా, పడుకున్న మూర్త్యా, కూర్చున్న మూర్త్యా, దాన్ని బట్టి ఈయన బ్రహ్మచార, గృహస్థ, సన్యాస, దాన్ని బట్టి కూడా సృష్టి స్థితి లయ అనేటువంటి అర్చనములన్నీ న్యాసములన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి. ఈ విధంగా చెప్పబడినటువంటి ఒక పాంచరాత్రం చివరికి ఈ పరివారార్చనాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఈ భగవదారాధనకి ఆలయాల్ని కల్పించినటువంటి వాళ్ళకి, ఆ ఆలయాలకి కావలసినటువంటివన్నీ సమకూర్చడానికి ఇచ్చినటువంటి ద్రవ్యములు కూడా ఎవరైనా అపహరించినట్లయితే వాళ్ళు మల భుక్కులయ్యి 1000 సంవత్సరాలు నరకంలో అనుభవిస్తారని, కాకుండా భగవదారాధనకు సహకరించేటువంటి వాళ్లకు ఉత్తమోత్తమైనటువంటి స్వామి యొక్క స్వరూపమే సారూప్యమే కలుగుతుంది అని ఫలాన్ని చెబుతూ శ్రీమద్భాగవతంలో 11వ స్కందంలో 27వ అధ్యాయంలో ఈ పాంచరాత్రం యొక్క పరిపూర్ణమైనటువంటి నిరూపణని తెలియజేసినటువంటి శ్రీమన్ కృష్ణ పరమాత్మ. స్వామి అనుగ్రహించినటువంటి దాన్ని యథాశక్తిగా చెప్పడానికి ప్రయత్నించాను. విషయం చాలా గొప్పది, అంత వివరం చెప్పాలి అనుకున్నాం కానీ అవకాశం లేదు. కాబట్టి క్షమించవలసిందిగానే ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణ భగవానునికి ఉద్ధవునికి మధ్య జరిగినటువంటి ఒక సంవాద రూపంగా ఉద్ధవ గీతలోని పిలుస్తారు. వీటిని చాలామందికి ఇవి తెలియవు. శ్రీమద్ భగవద్గీత ఒకటి తెలుసు మనకు బాగా. భగవద్గీతలో ఏదైతే స్వామి చెప్పారో ఈ ఉద్ధవ గీతల్లో కూడా అదే చెప్పారు. ఇప్పుడు స్వామివారు చాలాసేపు మనకు వివరణం ఇచ్చారు. ఇంకా ఇంతకంటే చాలా విశదమైనటువంటి ప్రక్రియ అంతా అందులో ఉంది. అదంతా మనకు అవసరం లేదు. ఒక్క విషయమే మనం గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత అంతా మనం మననం చేసినా చేయకపోయినా చరమ శ్లోకం అని ఒక శ్లోకాన్ని మననం చేస్తాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భక్తి యోగమో, కర్మయోగమో, జ్ఞానయోగమో, మరొక నిష్టో ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి? ఓపిగ్గా చదువుకోవాలి. ఏమీ అక్కర్లేదు, నన్నే పట్టుకో చాలు, నిన్ను ఉద్ధరిస్తానంటాడు. అన్నీ నా ప్రీతి కొరకు నువ్వు చెయ్యి, ఏం చేసినా చేస్తే నిన్ను ఉద్ధరిస్తానంటాడు. ఈ ఉద్ధవ గీతంలో కూడా అదే మాట. కొంచెం మాట సంస్కృత భాష మారుస్తారంతే. మామేకమేవ శరణం ఆత్మానం సర్వదేహినాం యాహి సర్వస్వభావేన యాస్యసి అకుతో భయం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నట్టుగా ఈ గీతలన్నింటికి చివరికి ఉద్ధవ గీతకు సారని చెప్పాడు. ఎందుకయ్యా ఏవో చెప్పే 50 రకాలుగా
అర్చా విధానం చెప్పాం, అది చెప్పాం, ఇది చెప్పాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మాం ఏకమేవ శరణం ఆత్మానం సర్వదేహినాం. సర్వప్రాణులలోనూ ఆత్మగా ఉండి మీ సమస్త ప్రవృత్తులను నడుపుతున్న నన్నొక్కడే పట్టుకో. మామేవ ఏకమేవ సర్వదేహినాం ఆత్మానమేవ అనే ఏవస్కారాన్ని చక్కగా సమన్వయం చేస్తారు. యాహి సర్వస్వభావేన, నువ్వే పని చేస్తున్నా నా ప్రీతి కొరకు చేస్తున్నాననే ఉద్దేశంతో చెయ్యి, అదే ఆరాధన. అందుకంటే ఏం అక్కర్లా. నమాం మంత్ర న యోగ, మంత్రం నన్ను సాధించలేదు, యోగం సాధించలేదు, ధ్యానం సాధించలేదు, తపస్సు సాధించలేదు, శాస్త్రం సాధించలేదు, ఏమీ లేదు. నన్ను ఒక్కడే ఏకాగ్రమైనటువంటి బుద్ధితో నేను ఒక్కడే ఉత్తారకుండని భావిస్తే యాహి సర్వస్వభావేన యాస్యసి అకుతో భయం. ఏ రకమైనటువంటి సాంసారిక భయం లేని ఒక ఉత్తమ స్థితిని నువ్వు పొందుతావు నాయన అని ఉద్ధవుడికి ప్రతిబోధనం చేశాడు. స్వామి కూర్చున్నట్ట, చిట్ట చివరికంతా అయిపోయింది, భూభారం అయిపోయింది. అక్కడి నుంచి పులుపు వచ్చింది. ఏమయ్యా అయిపోయింది కదా, ఏంటి మీ వాళ్ళని మాత్రం ఇంకా ఉంచుతావా? దీనికోసం మళ్ళీ మరొక అవతారం ఎత్తవలసి వస్తుంది సుమా, అందులో కొంచెం మీ వాళ్ళ గురించి కూడా ఆలోచించు అన్నారు. అంటే మా వాళ్ళు అంటే యాదవులు, వాళ్ళని కూడా మరి పంపించాలి కదా, ఏదో వ్యాధిని చూసి నమ్మదిగా ఇక్కడ పంపించాలి, వాళ్ళు ఒక్కడే మిగిలారు. అందుకని ఆలోచన చేస్తుంటే అక్కడ బ్రహ్మగారి దగ్గర నుంచి ఒక వార్త వచ్చింది, తొందరగా పూర్తి చేసి రా నాయన అని. అంటే అలాగైనా ఆలోచిస్తున్నారు, వీరిని ఎలా పంపించాలి, ఎలా చెయ్యాలి, ఈ యాదవ వంశ నాశనం అయ్యే మార్గం ఏమిటి ఆయన ఆలోచిస్తుంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు బుద్ధవుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి, ఏ నాయన ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు, సరే నీవు గనక, అంటే ఆయన మనస్సులో అనుకున్నాడు, ఈయన గనక తను ఇక్కడి నుంచి నెమ్మదిగా అవతారం చాలించి వెళితే ఒక అద్భుతమైనటువంటి దర్శనం లోకానికి అందకుండా పోతుంది, ఒక విజ్ఞానము అందకుండా పోతుంది. ఆ విజ్ఞానాన్ని అందించవలసినటువంటి పరమ గురువు ఆచార్యుడు కృష్ణుడు గనక ఆయన నుంచి నెమ్మదిగా ఎలాగైనా ఒక జ్ఞానాన్ని మనం సంపాదించాలి అని అనుకుని, నాయన నీ యొక్క ఆరాధనా విధానం నువ్వే చెప్పాలయ్యా, అది నాకు ఉపదేశించవయ్యా అని అంటే భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని, ఇదిగో మన స్వామివారు చెప్పినటువంటి క్రియాయోగాన్ని, ఆలయ ప్రతిష్ట, అక్కడ ప్రతిమా ప్రతిష్ట, దాని యొక్క రక్షణం ఎలా ఎలా చేయాలి, ఉత్సవాదులు ఎలా చేయాలి, చాలా అద్భుతమైనటువంటి ఇది సాత్వత విధానం అంటారు, భాగవత విధానం అంటారు, అదే పాంచరాత్ర విధానం అంటారు. అక్కడే చెబుతారు ఉద్ధవుడు చెబుతూ, నాయన నేను లక్ష్మీదేవికి దీన్ని బోధించానయ్యా అంటారు. ఇదిగో ఇది శ్రీకృష్ణ సంహిత, మన వాళ్ళు ప్రింట్ చేశారు. స్వామి లక్ష్మీదేవికి ప్రతిబోధనం చేసిందే శ్రీకృష్ణ సంహిత. ఇక్కడ భాగవతంలో చెబుతారు, నేను రుద్రునికి చెప్పాను, బ్రహ్మగారికి చెప్పాను, భృగువుకి చెప్పాను, వారికి చెప్పాను, వీరికి చెప్పాను, ఇదిగో లక్ష్మీదేవికి కూడా చెప్పాను, శ్రీయా అపి లక్ష్మీదేవికి కూడా చెప్పానయ్యా ఈ తత్వాన్ని, నా ఆరాధనా విధానాన్ని బోధించానంటారు. ఇదిగో శ్రీకృష్ణ సంహిత. ఇటువంటి ఆ ఆరాధనా విధానాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. పెద్దల ద్వారా ఎన్నైనా తెలుసుకోవచ్చు, కానీ అవన్నీ మనకు అర్థం కావు. చిట్ట చివరిగా మన స్వామి ఎన్విఎల్ఎన్ రామానుజాచార్య స్వామి వారు ఉభయ వేదాంత విద్వాంసులు, చక్క ద్రావిడ ప్రబంధమందు మంచి అభివేశం కలిగిన వారు. మన పెంటపాడు అని తాడేపల్లిగూడెం దగ్గర ఉన్నది, అక్కడ ఉభయ వేదాంత సభ నిర్వహణ చేస్తూ చక్కగా వారి వృత్తితో పాటు మంచి చక్కటి ప్రవృత్తి, నలుగురికి ఉజ్జీవకమైనటువంటి ప్రవృత్తి, ఈ ఆధ్యాత్మిక గ్రంథ రచనం ప్రచారణం చేస్తున్నారు. వారు మనందరికీ తెలిసినటువంటి కథ, గజేంద్ర మోక్షం కథ. ఈనాడు పోతన్న గారి భాగ్యం అంటూ లావొక్కింతయ్యలేదు, ధైర్యము విలోలంబయ్యే. ఒక ఆయన రాసి పంపించట, జీతం రావటం లేదు, తిండి లేకుండా పోయింది, ఏమవాలో లావొక్కింతయ్యలేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులా ఠావులు తప్పాను, మూర్ఛ వచ్చే తను ఉండస్యన్ ఈయన రాసి పెట్టాడు. రాస్తే ఓరి వెరివాడ, అక్కడే మరో పద్యం కూడా ఉందిరా, ఇంగ్లీష్ వాడు ఒక పద్యం రాసి పంపించాడు. ఈ తను అశాశ్వతమైనది, దీని గురించి ఏడవక్కర్లేదు, మిగతా గురించి ఏది నీకు రాసి పెట్టుంటే అదే జరుగుతుంది, అందువల్ల హాయిగా మనస్సు భగవంతుని నుంచి ఆయన్నే సేవిస్తూ ఉండను ఆయన అని వాడు సమాధానం రాసేట. జీతం లేదని లావొక్కింత అని రాస్తే. అలాగా ఇటువంటి మన అందరికీ తెలుసున్న చాలా అందమైనటువంటి పద్యాలు ఉన్నాయి. చాలా రోజు చేస్తున్నది యుద్ధమే, గజేంద్ర యుద్ధం. సంసారం అనే మకరి మనని పట్టుకుంది, మనమంతా యుద్ధం చేస్తున్నాం. ఆయన ఇచ్చింది మనకు మాత్రం ఎప్పుడు మోక్షం వస్తుందో తెలియదు. ఇదిగో మన స్వామివారు ఆ మోక్షాన్ని గురించి మన ముందు ఉంచుతారు. గజేంద్ర మోక్ష వృత్తాంతం, తద్వారా మనం తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాల్ని యథావకాశం మనం ముచ్చటించుకుందాం. మనందరికీ విష్ణు సహస్రనామం వచ్చు. దాదాపు రోజు ఉదయమో సాయంత్రమో ఎప్పుడో ఒకసారి అవకాశం చేసుకుని మనం పారాయణ చేస్తూనే ఉంటాం. అందులో ఒక 2 నామములని మనం గమనిస్తే భయకృత్,
భయనాశన అని 2 నామములు ఉన్నాయి భగవానుడికి. భయకృత్ అంటే భయాన్ని కలిగించేవాడు, భయనాశన భయాన్ని నశింపజేసేవాడు. ఇప్పుడు కలిగించేవాడు ఆయనే, మళ్ళీ దాన్ని పోగొట్టేవాడు ఆయనేనా అంటే భయాన్ని కలిగించాడు, భయాన్ని పోగొడుతున్నాడు. ఎవరికి భయాన్ని కలిగిస్తున్నాడట ఆయన? మనకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఏవో స్ట్రైకులు, హర్తాళ్ళు వగైరాలు చేస్తూ ఉంటాం, సమ్మెలు చేస్తూ ఉంటాం. కానీ మరి ఎప్పుడూ వాయువు కానీ, అగ్ని కానీ, మిగతా దేవతలు కానీ మరి ఎప్పుడూ స్ట్రైక్ చేస్తున్నట్టు కనపడదు మనకి. ఎప్పుడు వాయువు కానీ, ఏదో ఇప్పుడు వరుణుడైతే ఏదో స్ట్రైక్ చేస్తున్నట్టున్నాడు కానీ మిగతా ఎవరు స్ట్రైక్ చేస్తున్నట్టుగా మనకు కనపడరు. ఎందుకని కనపడరట? భగవంతుని యొక్క ఆజ్ఞకు భయపడి వారు వారి వారి పనుల్ని, వారికి విహితములైనటువంటి క్రియలని భగవంతుని యొక్క మనస్సుకు నచ్చినట్టుగా వారు చేస్తూ ఉంటారట. ఆ విధంగా ఆయా దేవతలు వారి వారి కృత్యములు నిర్వహించడంలో వారికి భయాన్ని కలిగించేవాడు, తనని ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క భయాల్ని పోగొట్టేవాడు. అంతేకాదు, భయకృత్ అంటే భయాన్ని త్రుంచేవాడు అని కూడా అర్థం చెప్పవచ్చు. అంటే మనకుండేటువంటి భయములు మనకి ఏర్పడకుండా ఆదిలోనే వాటిని త్రుంచి పారేస్తాడనమాట. ఎప్పుడు మనం భగవంతుణ్ణి ఆశ్రయించిన తరువాత మనకి ఏ విధమైన భయము ఏర్పడకుండా వాటిని ఆదిలోనే త్రుంచి వేస్తూ ఉంటాడు. మరి ఆయన్ని ఆశ్రయించడానికి ముందు కలిగినటువంటి భయములు ఏవైతే ఉంటాయో వాటిని నశింపచేస్తూ ఉంటాడు. కనుక భయాల్ని తుంచేవాడు, అంటకుండా ఒకవేళ అంతకుముందు అంటినవి ఏవైనా ఉంటే వాటిని నశింపచేసేవాడు అని అర్థం. అసలు భయమైనది ఏమిటి? భగవంతుణ్ణి ఆశ్రయించిన తర్వాత మనకు భయమే ఉంటున్నది. భయం భయానాం అపహారణి స్థితే మనసి అనంతే మమ కుత్ర తిష్టతి. భయాలన్నిటినీ కూడా పోగొట్టేటువంటి ఆ అనంతుడు మన హృదయంలో ఉంటే భయానికి చోటెక్కడుంటుంది? భయానికి చోటే ఉండదు. కానీ మనకి భయం కలగడానికి కారణం ఏమిటి? ఈ సంసారమే మనకి భయం కలగడానికి కారణం. ఈ సంసారంలో ఉండే ప్రతి విషయం కూడా మనకి నిద్రలేస్తే ప్రతిదీ కూడా భయానకమే, భయావహమే. ఎన్నో సమస్యలు, ఇవి తీరతాయో తీరవో అదొక సందేహం, అక్కడి నుంచి ఒక భయం. ఇన్ని భయాలతోటి ఉండేటువంటి ఈ సంసారం ఉన్నదే, ఇది ఒక పెద్ద పాము లాంటిదిట. పాము అనగానే దానికి నోట్లో 2 కోరలు ఉంటాయి. ఆ 2 కోరల్లోనే ఉంటుంది విషం కాస్త. ఆ కోర దిగబడితేనే మనకి ప్రమాదం, విషం శరీరంలోకి ఎక్కుతుంది. ఈ సంసారం అనేటువంటి పాము ఉన్నదే, దీనికి ఉండేటువంటి 2 కోరలు ఏమిటి? ఒకటి రాగము, మరి ఒకటి ద్వేషము. ఈ రాగద్వేషాదులు 2 కూడా దాని యొక్క కోరలు. పావులు పట్టేవాడు పామును పట్టుకున్న తర్వాత ఆ కోరలు పీకేసి విషం తీసేస్తే అది పామైనా అది కరవలేదు, కరిచినా ఏం జరగదు. కనుక ఈ సంసారము అనేటువంటి పాము మనని కరవకుండా ఉండాలి అంటే మనం చేయవలసిన పనులేమిటి? దాని యొక్క కోరలు 2 పీకేయాలి. ఏమిటా కోరలు 2? ఒకటి రాగము, ఒకటి ద్వేషము. ఇలా పీకే ఈ రాగద్వేషాదులను 2టిని మనం పోగొట్టుకోగలిగిన నాడు ఈ సంసారం కూడా పరమపదం కంటే కూడా వైభవంగా మనకి కనిపిస్తుందట. అప్పుడు ఇచ్చువైద విరయాన్బోయ్ ఇందరలోకమాళం అచ్చువై పెరునం వేండేన్. ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ స్వర్గాది లోకాలకు వెళ్ళి అక్కడ ఏదో సుఖాలను అనుభవించాలని నేను కోరను. ఇక్కడ ఇటువంటి గోష్ఠిని మన జీరస్వామి వారి ఏంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించిన తర్వాత ఇంకొక దానికి వెళ్ళాలని మనకు అనిపిస్తుందా? అవన్నీ చాలా అల్పములుగా కనపడతాయి. కనుక సంసారమే
మనకి ఒక పరమపదంలా కనిపించాలి అంటే ముందు మనం పోగొట్టుకోవలసినవి రెండు, రాగద్వేషాలు రెండింటినీ మనం పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకోలేక ఈ సంసారము అనేటువంటి పాముకి చిక్కి మనం భయపడుతూ ఆ భగవంతుణ్ణి కనుక శరణు వేడితే ఆయన మనకుండేటువంటి ప్రతిబంధకములు ఏవైతే ఉన్నాయో వాటిని నశింపచేసి మనని అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహమే కనుక మనకు కలిగిన నాడు, ఆయన్ని మనం ఆశ్రయించిన నాడు ఆ మృత్యువు కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోతుందుట. ఇందాక మన స్వామి చెప్పారు, ఇది ఆ యముడు తన యొక్క భటులకు చెబుతున్నాడట, పరిహర మధుసూదన ప్రపన్నాన్. ఆ భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విడిచిపెట్టు, వారి జోలికి పోకు. ప్రభురహమన్యన్ రుణాం, ఆయన ఆశ్రయించని వాళ్ళకి మనం ప్రభువులే, కానీ భగవంతుణ్ణి ఆశ్రయించిన వారికి మాత్రం మనం ప్రభువులం కామయ్యా. ఇదే గోపన్న గారు చాలా అద్భుతంగా పరమదయానిధే పతిత పావననామ హరేయటంచు సుస్థిరమతులై సదా భజన సల్పు మహాత్ముల పాదధూళి నే శిరమున దాల్తు మీరటకు పోకుడటంచు యముండు కింకరోత్కరముల కానతిచ్చునట దాశరథి కరుణాపయోనిధీని. పరమదయానిధే, ఓ పరమదయాస్వభావుడా శ్రీమన్నారాయణ అని అంటూ ఆ భగవంతుణ్ణి ఎవరైతే శరణు వేడతారో మనం శరణు వేడక్కర్లేదు, అల్లా శరణు వేడినటువంటి మహాత్ముల యొక్క ఆ శ్రీపాద ధూళిని కనుక మనం శిరస్సున ధరిస్తే, నేను శిరస్సున ధరిస్తానయ్యా అంటే యమధర్మరాజే ఆ ధూళిని శిరస్సున ధరించినప్పుడు భటులు ఏం చేయాలి? ఆయన మార్గాన్ని అనుసరించేటువంటి వారు కనుక మీరు అటువంటి భక్తుల జోలికి వెళ్ళవద్దు అని యముడు రహస్యంగా కింకరులకు చెప్తాడట. బహిరంగంగా చెబితే అందరికీ తెలిసిపోతుందేమో, అందరూ దాన్ని ఆచరిస్తే తనకేం పని ఉండదని రహస్యంగా ఆ కింకరులకి చెప్పాడట. కనుక మృత్యు ప్రధావతి, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగినప్పుడు మృత్యువు కూడా పరిగెత్తుకు వెళ్ళిపోతుంది. అటువంటి సర్వేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో ఆయనని నేను శరణు వేడుతున్నాను అని అంటాడు. ఎవరు? గజేంద్రుడు. ఎవరి గజేంద్రుడు? ఎందుకు గజేంద్రుడుగా ఆయన అవతరించాడు అని అంటే, ఇంద్రజుమ్నుడు అనేటువంటి ఒక రాజు. ఈ ఇంద్రజుమ్నుడు అనే పేరు కలిగినటువంటి రాజులు మనకి పురాణంలో ఇద్దరు ముగ్గురు కనిపిస్తారు. అందులో ఈ ఇంద్రజుమ్నుడు ద్రవిడ దేశంలో పుట్టినటువంటి ఒక మహారాజు. నిరంతరము భగవన్నామ స్మరణ చేస్తూ ఆయన్ని ధ్యానిస్తూ ఆయన ఆరాధనతోటి కాలం పుచ్చేటువంటి వాడు, ప్రొద్దు పుచ్చేటువంటి వాడు ఈ ఇంద్రజుమ్న మహారాజు. ఇలాగా ఆయన ఒకనాడు భగవదారాధన చేసుకుంటూ మౌనవ్రతుడై ఆ భగవద్ధ్యానం చేసేటువంటి సమయంలో అక్కడికి అగస్త్యుడు అనేటువంటి ఒక మహర్షి వచ్చారు శిష్యగణంతో సహా. ఆ శిష్యగణంతో వచ్చినటువంటి అగస్త్య మహర్షిని ఈయన మహర్షులు పెద్దలు ఎవరైనా వేయించేస్తే వెంటనే అయ్యా వేయించేయండి అని వారికి అర్ఘ్యపాద్యములు ఇచ్చి ఆసనము చూపించి వారిని మనం గౌరవించాలి, పూజించాలి. కానీ ఈయన ఆ భగవత్స్మరణ చేత, ఆ మౌనవ్రతములో ఉండడం చేత ఈయన ఆ అగస్త్య మహర్షిని యొక్క రాకని అంతగా గమనించలేదు, ప్రత్యుత్థానాదులు చేయలేదు, పలకరించలేదు. పలకరించకపోతే ఆ అగస్త్య మహర్షికి కోపం వచ్చింది. కోపం వచ్చి, నువ్వు మదించి మమ్మల్ని సంభావించలేదు, గౌరవించలేదు కనుక నువ్వు మదగజంగా నువ్వు జన్మిస్తావు అని శపించాడు. శపిస్తే పాపం ఈ ఇంద్రజుమ్న మహారాజు ఒక మదగజముగా మారిపోయాడు. చూచారా, ఆయన భగవంతుని ఆశ్రయించినవాడు, సదా భగవన్నామస్మరణ చేస్తూ ఉండేవాడు. భగవంతుడిని యొక్క పూజే తనకి నిత్యకృత్యంగా భావించినటువంటి మహనీయుడు కూడా శాపానికి గురై ఒక మదగజంగా జన్మించవలసి వచ్చినది. ఇలా జన్మించడానికి కారణమేమిటి? భాగవతోత్తముడైనటువంటి భగవంతుని యందు భక్తి కలిగినటువంటి అగస్త్య మహర్షిని సంభావించకపోవడమే. అంటే మనం ఏదైనా ఒక పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకోవాలి అని అనుకుంటే మనం చేయవలసినది
భగవంతుని యొక్క నిగ్రహానికి పాల్పడాలి అంటే మనం చేయగలిగినది ఒక్కటి చేస్తే చాలు. భగవంతుని